బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడే రాష్ట్రాలకి సీరియస్గా యాక్షన్ తీసుకోండి, సుమోటో కింద ఈ బస్సెస్ అన్నిటిని ఇన్స్పెక్ట్ చేయండి అని చెప్పుకొచ్చింది. అజా దాని గురించి మాట్లాడుకున్నామో లేదో, ఇప్పుడు లేటెస్ట్గా కర్నూలు జిల్లాలో ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుగ్గిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక బస్సు మనం చూడొచ్చు, కర్ణాటకకు సంబంధించిన ఒక స్లీపర్ బస్ బోల్తా పడింది, పంట పొలాల్లోకి దూసుకెళ్ళింది. కర్ణాటకకు సంబంధించిన కర్ణాటక ఆర్టీసీకి సంబంధించిన ఒక స్లీపర్ బస్ ఇటు బెంగళూరు నుంచి మంత్రాలయంకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు స్టీరింగ్ రాడ్, ఏదైతే స్టీరింగ్ రాడ్ మనకు కనిపిస్తుంది కదా, ఆ స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి డ్రైవర్ చెప్పుకొస్తున్నాడు. ఈ బస్సు ట్రావెల్ చేస్తున్న సమయంలో ఈ బస్సులో దాదాపు 29 మంది ప్రయాణికులు ఉన్నారు. చూడండి, పంట పొలాల్లోకి వెళ్ళి పల్టీ కొట్టి మరి అది పక్కకు పడిపోయింది, ఫ్లిప్ అయిపోయింది, ఒక సైడ్కి ఫ్లిప్ అయిపోయింది. ప్యాసింజర్స్కి సంబంధించిన బ్యాగ్స్, వాళ్ళ బట్టలు, వాళ్ళ లగేజ్కి సంబంధించిన అన్నీ కూడా కింద బయటపడిపోయినాయి. ఎందుకు జరిగింది ఈ సంఘటన అంటే, ఇటు మంత్రాలయంకి వెళ్ళే రోడ్డు కనిపిస్తుంది, క్లియర్గానే ఉంది, రోడ్డు కొంచెం చిన్నగా ఉన్నా కానీ క్లియర్గా ఉంది. కుంభకోణం టు బెంగళూరు, సో వయా మంత్రాలయం వెళ్తుంది. ఆర్టీసీకి సంబంధించిన కేఎస్ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్ కూడా మనకు కనిపిస్తున్నాడు, ఆ విషయంలో కింద కూర్చొని మాట్లాడుతున్నాడు ఫోన్లో. సో మొత్తం మీద స్టీరింగ్కి సంబంధించిన రాడ్, అంటే స్టీరింగ్ అమాంతం డ్రైవ్ చేస్తున్న సమయంలో ఆ స్టీరింగ్ రాడ్ చేతికి వచ్చేసిందా ఊడిపోయి? ఎస్, అదే డ్రైవర్ మనం చూస్తున్న విషయంలో డ్రైవర్ అక్కడే కూర్చొని మాట్లాడుతున్నాడు. చూడండి, స్లీపర్ బస్ ఇది కూడా, కానీ దీని మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేనట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ స్టీరింగ్ రాడ్ చేతికి రావడం ఏంటండి? 29 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు సమయానికి ఎదురుగా ఎలాంటి హెవీ వెహికల్స్ కావచ్చు, లారీస్ కావచ్చు, మిగతా ట్రాక్టర్స్ కావచ్చు, ఇలాంటి ఏమీ రాలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఘోర ప్రమాదం ఏం జరగలేదు, ప్రాణ నష్టం ఏం జరగలేదు. కానీ ఇద్దరు ప్రయాణికులు మాత్రం గాయపడ్డారు. ప్రస్తుతానికి మిగతా ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. సో బస్సు విజువల్ మనం చూడొచ్చు, ఒక మనిషి నడవడానికి తప్పించి ఎక్కువ స్పేస్ ఉండదు. మనం ఆ విజువల్ కనిపిస్తుంది కదండి, కొద్దిగా క్రాస్ వేలో ఉన్నా కూడా ఒక మనిషే నడవచ్చు, ఇద్దరు దాంట్లోంచి వెళ్ళలేని పరిస్థితి. సో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, ఎమర్జెన్సీ ఇష్యూస్ అయినప్పుడు అందులో నుంచి ప్రయాణికులు ఇమీడియట్గా బయటికి వెళ్ళడానికి కూడా కష్టంగా ఉంటుంది. సో ఇది ఆర్టీసీ, కర్ణాటకకు సంబంధించిన ఆర్టీసీకి సంబంధించిన బస్సే ఇది. ప్రైవేట్ ట్రావెల్స్ గురించి ఇవాళంతా మాట్లాడుకున్నాం మనం. సో ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన బస్ అని చెప్పుకోవచ్చు. స్టీరింగ్ రాడ్ చేతికే వచ్చేసిందంటే ఆలోచించండి, ఏం చేయగలుగుతారు? స్టీరింగ్ రాడ్ చేతిలోకి వచ్చిన తర్వాత బస్సును కంట్రోల్ చేసే అవకాశమే ఉండదు. అది ఎటు పోతే అటే, ఎదురుగా వెహికల్స్ వచ్చినా, ఒకవేళ కాలువలో ఉన్నా, బావి ఉన్నా, చెరువులు ఉన్నా, ఏదైనా ఉన్నా జరగరాని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి హుస్సేన్ ఉన్నారు, హుస్సేన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుస్సేన్, చెప్పండి, ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగింది ఈ సంఘటన? కళ్యాణ్, కర్నూలు జిల్లాలో ప్రధానంగా 2 ప్రమాదాలు చేసుకున్నాయి. ఒకటి కోటెకల్లు వద్ద జరిగినటువంటి రెండు కార్లు ఢీ కొట్టడంతో ఆ ప్రమాదంలో 5 మంది చనిపోయారు. చనిపోయినటువంటి వారిలో 2 చిన్నారులు ఉన్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా 5:30 గంటల ఉదయం తెల్లవారుజామున 5:30-6 సమయంలో తుగ్గిలి రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక అంటే బెంగళూరు నుంచి మంత్రాలయం వస్తున్నటువంటి స్టీరింగ్ రాడ్ బ్రేక్ అయ్యి అంటే విరిగిపోయి పడిపోయినటువంటి ఘటన మనం చూస్తా ఉన్న ప్రస్తుత విజువల్స్ లో. ఆ ప్రమాద ఘటన చూసినట్లయితే ఒక్కసారిగా బస్సు స్టీరింగ్ రాడ్ విడిపోవడంతో ప్రమాదం అదుపు తప్పి స్థానిక పక్కనే ఉన్నటువంటి పంట పొలాల్లో దూసుకెళ్లి అక్కడ బోల్తా పడినటువంటి పరిస్థితి మనకి తాజాగా కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో 29 మంది ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇందులో 2కి స్వల్ప గాయాలు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మిగతా 27 మందిని అందరినీ కూడా మరో బస్సు అరేంజ్ చేసి ఆ బస్సులో మంత్రాలయానికి తరలించారు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బంది. అయితే ప్రధానంగా మనం చూస్తున్నాం, రోడ్డు ప్రమాదాలు ఎక్కడ జరిగితే ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. వందల సంఖ్యలో గాయపడుతున్నారు, మరోవైపు 10ల సంఖ్యలో ఘటనలోనే ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తాం. కర్ణాటక ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సు ఇది. అయితే ఇందులో మనం ఒకసారి ఒక స్లీపర్ క్లాస్ ఇది. స్లీపర్ క్లాస్ లో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రమాదం అంటే
బస్సు ఏదైనా అంటే మనకి బోల్తా పడింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఘటనలో కొంతమంది బయటపడ్డారు. అయితే అదే సందర్భంలోనే ఏదైనా అనుకోని ప్రమాదం ఇంకా పెద్ద ఎత్తున జరిగింటే, ఒకవైపు భారీ ఎత్తున పక్కన గోతి ఉంటేనో, లేకపోతే కాలువలు ఉంటేనో, లేకపోతే చెరువులు ఉంటేనో అసలు ఊహించరాంది ఈ ప్రమాదం యొక్క ప్రమాద తీవ్రతను. కానీ అదృష్టవశాత్తు పంట పొలాలకి దూసుకెళ్లింది, బోల్తా పడింది బస్సు. ఇప్పుడే తాజాగా ఎన్హెచ్ఆర్సీ కూడా సుమోటోగా కేసు నమోదు చేయండి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో సుమారుగా అంటే ఎగ్జిట్ దగ్గర కూడా సీట్లు ఏర్పాటు చేసి వాళ్ళ డబ్బులు కక్కుర్తిపడి వసూలు చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. మెజర్మెంట్స్ అంటే ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టానుసారంగా కూడా ఈ స్లీపర్ క్లాస్ సంబంధించినటువంటి వెహికల్స్ వాహనాలు వాడుతున్నారు, అడ్డదిడ్డంగా రోడ్ల మీద తిప్పుతున్నారు, ప్రమాదాలకి కారణం అవుతున్నారు. సో మోడిఫై చేసినటువంటి బస్సులను తక్షణమే సీజ్ చేయండి. మరి అదే సందర్భంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ నిబంధనలు ఉల్లంఘించినట్టు వాళ్ళపైన ఆ ట్రావెల్స్ ను బ్యాన్ చేయండి కూడా మరోవైపు సుప్రీంకోర్టు ఎన్హెచ్ఆర్సీసీ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తాయనేది చూడాలి. అయితే తాజాగా ఈ ఘటన తుగ్లి మండలం రైల్వే స్టేషన్ సమీపంలో జరిగినటువంటి ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేవలం స్వల్ప గాయాలతో ఇద్దరు ప్రయాణికులకు చిన్నపాటి గాయాలైనటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అక్కడ ఉన్నటువంటి స్పష్టంగా మనకు డ్రైవర్ చెప్తున్నటువంటి అంశం కూడా బ్రేక్ రాడ్ ఒకసారిగా ఫెయిల్ అయింది. ఈ ప్రాంతానికి ఇటువైపు రోడ్డు మెయిన్ రోడ్ కాకుండా ఇంకో రోడ్డుకు రావడానికి కారణం అంటే పక్కన ఉన్నటువంటి ఒక లారీ కూడా అక్కడ కొంత రిపేర్ వచ్చి ఆగిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రోడ్డు మళ్లింపు కార్యక్రమంలోనే వేరే రోడ్డుకు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే ఒకసారిగా తన హ్యాండ్ లో ఉన్నటువంటి స్టీరింగ్ రాడ్డు విరిగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే చాకచక్యంగా తను బస్సును పంట పొలాల్లోకి తీసుకెళ్లడం, అయితే ఒకసారిగా అక్కడ బోల్తా పడినటువంటి నేపథ్యంలో చెల్లా చెదురుగా పడి ఉన్నటువంటి మనం ప్రయాణికుల యొక్క వస్తువులన్నీ కూడా మనకి స్పష్టంగా అక్కడ కనిపిస్తున్నటువంటి విజువలైజేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనేటువంటి దాని మీద ప్రాథమికంగా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. 29 మంది కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటపడడం, ఎవరికి ఏమీ కాకపోవడంతో ఆల్టర్నేట్ గా బస్సు ఏర్పాటు చేసి మంత్రాలయానికి భక్తులను పంపించేటువంటి పరిస్థితి. ఈ భక్తులంతా కూడా బెంగళూరు నుంచి ఇటు మంత్రాలయానికి ఈరోజు మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కళ్యాణ్, లేటెస్ట్ అప్డేట్ మొత్తం మీద ఇటు బస్సెస్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎక్కువ శాతం యాక్సిడెంట్స్ ప్రైవేట్ బస్సెస్ జరిగాయి. కానీ ఇటు గవర్నమెంట్కి సంబంధించిన బస్సుల్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇటు కర్ణాటక స్టేట్ ట్రాన్స్పోర్ట్ కేఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్సు బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్ళేటప్పుడు తుగ్గలి రైల్వే స్టేషన్కి 4 కిలోమీటర్ల సమీపంలో ఒక్కసారిగా స్టీరింగ్ రాడ్ తెల్లవారుజామున 5:30 సమయంలో, నాకు తెలిసి ఆ టైంలో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా నిద్రిస్తున్నారు. నాకు తెలిసి మంత్రాలయంకి ఇంకొంచెం సేపట్లో చేరుకుంటాం అని చెప్పేసి దైవ దర్శనం కోసం వెళ్తున్నారు. సో మొత్తం మీద అదే సమయంలో స్టీరింగ్ రాడ్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఆ రోడ్ కండిషన్స్ బాగాలేకపోవడం, అక్కడ ఇంకొక లారీ కూడా బ్రేక్ డౌన్ అయిపోయి రోడ్ పైనే ఉండడం. సో దాని పక్క నుంచి వెళ్ళే సమయంలో మొత్తానికైతే ఆ స్టీరింగ్ రాడ్ చేతికే వచ్చేసింది. కానీ డ్రైవరు చాకిచక్యంగా దాని పొలాల్లోకి దింపారు అని చెప్పేసి ఇప్పుడు ఇటు హుస్సేన్ చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ప్రాణ నష్టం అయితే జరగలేదు. కర్ణాటకకి సంబంధించిన బస్ నంబర్ కూడా మనం చూడొచ్చు, KA 40F0834. సో ప్రయాణికులకు సంబంధించిన లగేజ్, అలాగే డ్రైవర్, ఆర్టీసీకి సంబంధించిన సిబ్బందికి సంబంధించిన వాళ్ళు కూడా మనం చూడొచ్చు. ఆ విజువల్స్లో అక్కడే ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ లగేజ్ కూడా చెల్లా చెదురైపోయింది. ఆ బస్సులో సిచ్యువేషన్ కూడా ఒక్కసారి మనం చూస్తే ఆ స్లీపర్ బస్సు దాని కండిషన్ కూడా అంత గొప్పగా ఏం లేదు. మెయింటెనెన్స్ కానీ ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ కానీ టైం టు టైం చేయకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అదృష్టవశాత్తు ఎదురుగా ఎలాంటి వెహికల్స్, హెవీ వెహికల్స్ కానీ పక్కన లోయ కానీ ఇంకేమీ లేకపోవడం వల్ల మొత్తానికైతే ప్రయాణికులు సేఫ్గా ఉన్నారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయాలని ఇప్పుడు ప్రస్తుతానికి NHRC సీరియస్ అయింది. సుమోటోగా తీసుకొని ఇన్స్పెక్ట్ చేయండి. దాదాపు మార్కెట్లో ఉన్న బస్సెస్లో 50% ఇలా సేఫ్టీ మెజర్స్ని కానీ, అలాగే పర్మిషన్స్ లేకపోవడం, మోడిఫై చేసిన వెహికల్స్ కానీ, కింద సీటింగ్ పైన స్లీపర్స్, ఇలా డిఫరెంట్ మోడిఫికేషన్స్, పర్మిషన్స్ లేని మోడిఫికేషన్స్ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒక పర్సన్ కామెంట్ చేస్తున్నారు, ఆ రోడ్ కండిషన్స్ చాలా బ్యాడ్గా ఉన్నాయండి, ఆ రూట్లో నేను వెళ్ళాను గతంలో, సో ఈ రోడ్డుని ప్రిఫర్ చేయకూడదు అని చెప్తున్నాడు. అలాగే రోడ్స్ కండిషన్స్ని కూడా బెటర్గా ఉంచాలి అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఇటు హరికృష్ణ, దిస్ ఇస్ బికాస్ ఆఫ్ బ్యాడ్ రోడ్, ఐ రీసెంట్లీ ట్రావెల్డ్ ఇన్ దిస్ రోడ్ అండ్ ఇట్స్ హారిబుల్, ద రోడ్ ఈస్ డ్యామేజింగ్ AP బ్రాండ్ అని చెప్తున్నారు. AP ఇమేజ్ని కూడా ఇటు
డ్యామేజ్ చేస్తుందని చెప్పుకొస్తున్నారు. రోడ్ కండిషన్స్ కూడా బాగాలేదని చెప్తున్నారు. సో ప్రమాదాలు జరగడానికి ఎంతో కొంత ఎటు బస్సుల మెయింటెనెన్స్ కానీ బస్సుల ఇన్స్పెక్షన్ చేయకపోవడం ఆర్టీఓ వాళ్ళ ఒక్కో రీజన్ అవుతే ఇంకో పక్కన రోడ్ కండిషన్స్ కూడా బాగాలేవు అని చెప్పేసి కొంతమంది వ్యూవర్స్ అయితే చెప్పుకొస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.